సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం ఏమేమి చెప్పుకున్నామంటే డే 1 నుంచి డే 3 వరకు మనం చెప్పుకున్న ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి ఫస్ట్ వీడియోలో ఉంటుంది, సెకండ్ వీడియోలో ఉంటుంది. సో ఇంట్రడక్షన్ ఎలా ఉంటాయి, మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, ప్లస్ ఇంకోటి ఏమంటే ఆ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ డేటా, ఇది వచ్చేసి రా డేటా అనమాట. ఈ డేటాతో మనము ఈ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ ఈ ఈ ఈ సెక్షన్ లో ఏమంటే డిఫరెంట్ గా ఇంకో వేరే సూపర్ మార్కెట్ డేటా తీసుకున్నాను, ఆ డేటాతో రిపోర్ట్ అనేది బిల్డ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్, పవర్ బి అంటే ఏంది, ఇంట్రడక్షన్, ఇదంతా వచ్చేసి ఫస్ట్ సెకండ్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏ విధంగా అంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి పవర్ బిలో. సో మెయిన్ కాంపోనెంట్స్ 3 ఉన్నాయి: పవర్ బి డెస్క్టాప్, పవర్ బి సర్వీస్, పవర్ బి మొబైల్ యాప్. ఆ తర్వాత వచ్చేసి కాంపోనెంట్స్, ఇది సబ్ కాంపోనెంట్స్ అంటారు అనమాట. పవర్ బి డెస్క్టాప్ లో వచ్చేసి పవర్ క్వరీ, పవర్ పివట్, యాక్చువల్గా దీనికి సబ్ కాంపోనెంట్స్ ఏమంటాయంటే పవర్ క్వరీ, పవర్ పివట్, పవర్ వివో. ఇది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాము నీట్గా, ఈజీగా అండర్స్టాండింగ్ గా. నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అంటే పవర్ బిఐ కి వర్సెస్ ఎక్స్ఎల్ కి మధ్య డిఫరెన్స్ చెప్పుకున్నాము. అదే విధంగా పవర్ బిఐ వర్సెస్ ఎస్ఎస్ఆర్ఎస్ కి మధ్య డిఫరెన్స్. సో కాంపోనెంట్స్ అండ్ ఛాలెంజ్ లైక్ ఫర్ ది మన పవర్ బిఐ వచ్చేసి ఎన్నో రేంజ్ లో ఉంది, ట్యాబ్లర్ పవర్ బిఐ అనేది రెండు ఒకటే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్లాస్ లో వచ్చేసి ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్తున్నామంటే పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ప్రతి ఒక్క దానికి ఒక లైక్ ఏదైనా సరే ఒక గేమ్ కానీ లేదంటే సపరేట్ లైక్ ఏదైనా ఒక అప్లికేషన్ కానీ మనకి మెయిన్ గా ఏం తెలియాలంటే దాంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఫస్ట్ మనకు తెలియాలన్నమాట. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఆప్షన్స్ మాత్రం నోట్ చేసుకోండి. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చేసి మనం వెతుక్కోకూడదు అనమాట. టక్కని హోమ్ లో ఏముంటాయి మనకు ఒక బై హ్యాడ్ వచ్చేలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను టక్కన వచ్చేసి క్యాలిక్యులేట్ కాలం అన్నాను అనుకో, ఆ క్యాలిక్యులేట్ కాలం ఎక్కడ ఉంటుంది, ప్లస్ నేరుగా మోడలింగ్ ట్యాబ్ లోకి వెళ్తే క్యాలిక్యులేట్ కాలం ఉంటుంది. అలాగా. లేదంటే కార్డ్ అడిగారు అనుకోండి, కార్డ్ అనేది సరే టెక్స్ట్ బాక్స్ అని అనుకోండి, టెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, ఇన్సెట్ లో ఉంటుంది. అలాగా మీరు ఎత్తుక్కోకుండా ఇమీడియట్ గా వెళ్ళి డైరెక్ట్ గా దాన్ని చూసి చెప్పాలన్నమాట. మనం చూడకుండా మీరు చెప్పాలి ఎక్కడ ఏముందో అనేసి. అలా మీరు చెప్పాలంటే దాని మీద వచ్చేసి మీరు ఎక్కువసేపు వచ్చి ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ లాస్ట్ 2 క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫైలు, మోడల్, హోమ్ ట్యాబ్ లో ఏముండే చూస్తున్నాం. ఫైల్ అంటే సేమ్ న్యూ ఓపెన్ చేసినామంటే మనం ఒక బ్లాంక్ రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ రిపోర్ట్ అంటే ప్రీవియస్ ఇంతకుముందు ఏదైనా ఒక రిపోర్ట్ ఏదైనా ఓపెన్ చేస్తుంటే మనం క్రియేట్ చేసింటే ఆ రిపోర్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే పొజిషన్ లో ఉన్నా అక్కడే సేవ్ చేయాలంటే సేవ్ కొడతాము. సేవ్ యాజ్ కొట్టాలంటే కొత్త నేమ్ తో మనం ఆ రిపోర్ట్ ని సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ కొట్టుకుంటాము. గెట్ డేటా అంటే డేటాను వచ్చేసి ఒక సోర్స్ నుంచి మనం తీసుకోవడానికి గెట్ డేటా యూస్ చేస్తాము. సేమ్ యాజ్ ఇంపోర్ట్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సమ్ విజువల్స్ కానీ లేదంటే సమ్ డేటా కానీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఎక్స్పోర్ట్ అంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ వచ్చేసి పీపీటీలో పీడిఎఫ్ లో కానీ మనకి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఎక్స్పోర్ట్ వాడతాం. ఎందుకు ఎక్స్పోర్ట్ వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మేనేజర్ వచ్చి అడుగుతాడు అనమాట కొన్నిసార్లు, నీ రిపోర్ట్ స్టేటస్ నాకు చూపించు అనేసి. అప్పుడు వచ్చేసి ఎక్స్పోర్ట్ అనేది యూస్ చేస్తాము. పబ్లిష్ ఎందుకు వాడతాం అంటే వన్స్ మన రిపోర్ట్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఏం చేస్తామంటే ఆ రిపోర్ట్ వచ్చేసి మనం వెబ్ లోకి వచ్చేసి పబ్లిష్ చేస్తాము. అందుకోసం పబ్లిష్ ఆప్షన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ సెట్టింగ్స్ ఎందుకు వాడతామంటే ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్ అనేది ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఆ అప్డేట్ అయినవి మనకు డౌన్లోడ్ లో వస్తాయి. అది మనం ప్రతి నెల వచ్చి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ మనం ఎనేబుల్ లో పెట్టుకోవాలి, డిజేబుల్ లో పెట్టుకోవాలనేసి ఈ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళామంటే మనకు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఆప్షన్ అవసరం అయితే దాన్ని ఎనేబుల్ లో పెడతాము, అవసరం లేదంటే డిసేబుల్ లో పెడతాం అనమాట. అది నెక్స్ట్ గెస్ట్ స్టార్టెడ్ అంటే ఏదైనా సరే ట్రైనింగ్, ఈ పవర్ బిఐకి సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలా నేర్చుకోవాలంటే గెట్ స్టార్టెడ్ చేస్తాం అనమాట. దీంట్లో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి హోమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే మనం ఒక రిపోర్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ గా ఏమైతే కావాలో అవన్నీ హోమ్ లో అనేది ఉంటాయి. నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందా మీకు ఏమన్నా? దీంట్లో వచ్చేసి హోమ్ లో ఏమంటాయి మనం ఏదైతే ఒక మెయిన్ గా కాంపోనెంట్స్ మనం ఏమైనా క్రియేట్ చేయడానికి లైక్ ఒక రిపోర్ట్ ని మన మెయిన్ కాంపోనెంట్ అంటే పొద్దునకు వెళ్ళేసి వేరే మోడలింగ్ పోకుండా హోమ్ లో దాన్ని పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇన్సర్ట్ చేసింటాం. దాంట్లో మెయిన్ గా హోమ్ లో ఏమంటాయంటే కాపీ ఏం చేస్తామంటే జస్ట్ ఏమంటే ఏదైనా ఒక విజువల్ కానీ మనం కాపీ చేసుకున్నామంటే సేమ్ అదే విజువల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలంటే కాపీ యూజ్ చేస్తాము. పేస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే దాన్ని పేస్ట్ చేసుకోవడానికి. కట్ అంటే దాన్ని కట్ చేసుకోవడానికి లైక్ ఫర్ ది పర్టికులర్ షేప్ ని కట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆ విజువల్ పర్టికులర్ షేప్ మీద పర్టికులర్ విజువల్ కానీ కట్ చేసుకోవడానికి దానికి కట్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ ఉంది. ఫార్మాట్ పెయింటర్ ఎందుకు వాడతాము అంటే మనకి ఏదైనా సరే ఒక చార్ట్ కి సంబంధించిన ఫార్మాట్స్ అన్ని ఆ ఫార్మాట్స్ అన్ని మనకు బాగా నచ్చి అదే ఫార్మాట్ ఇంకొక చార్ట్ కి అప్లై చేసేటప్పుడు వచ్చేసి ఏం వాడతామంటే ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఏమంటే గెట్ డేటా అంటే ఏం లేదు, డేటాను వచ్చేసి ఒక సోర్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. దానికోసం వచ్చేసి గెట్ డేటా అనేది యూస్ చేస్తాము. ఇది వన్ ఆఫ్ ది బిల్డింగ్ బ్లాక్. ఇవన్నీ ఎక్సెల్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ సోర్స్లు అనమాట. ఎక్సెల్, పవర్ బై డేటా సెట్లు, ఎస్క్యూ సర్వర్, ఎంటర్ డేటా ఏమంటే మనం ఏదైనా సరే డేటా సోర్స్ లేకన్నా మనకు ఉన్న దాంతోనే ఒక రిపోర్ట్ అనేది బిల్డ్ చేయాలి. లైక్ ఓన్ గా ఒక ఎంటర్ చేసుకొని మనం బిల్డ్ చేయాలి అంటే అప్పుడు ఎంటర్ డేటాను యూస్ చేస్తాము. బట్ ఎంటర్ డేటాలో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏమంటే మోర్ దెన్ 3000 కన్నా ఎక్కువ అయితే రోస్ అయితే మనం ఎంటర్ చేసినామంటే అది సపోర్ట్ చేయదు అనమాట. 3000 వరకు మనం ఎంటర్ చేసుకోవచ్చు, అది ఎంటర్ డేటాకి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రీసెంట్ సోర్సెస్. ఇప్పుడు ఏదైనా సరే నేను వచ్చేసి రీసెంట్ గా ఒక ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెల్ అని చూపిస్తుంది. లేదంటే ఎస్క్యూ సర్వర్ చూపిస్తుంది. సో టెక్స్ట్ చూపిస్తుంది అనమాట. ఏదైతే రీసెంట్ సోర్స్ ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ కనిపిస్తాయి అనమాట. 1 minute యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా సంథింగ్ ఏదో ఇష్యూ అయింది, అందుకే ఓపెన్ అవ్వడం లేదు ఒకటి. ఓకే, దీంట్లో ఉన్న ఆప్షన్స్ నేను చెప్పినట్టు చూద్దాం, ఆ తర్వాత చూద్దాం ఎట్లా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఇంతకు నేను కాంపోనెంట్ చూపించాను కదా, ఆ ఫస్ట్ పవర్ క్వరీ అనేసి, ఆ పవర్ క్వరీకి వెళ్ళాలంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాలన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సపరేట్ టాపిక్ అనేది ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫర్మేషన్ ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్ మనం యూజ్ చేస్తాం, రియల్ టైం ఏం యూజ్ చేస్తాం అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డేటా సోర్స్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఈ డేటా సోర్స్ సెట్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక పాత్ అనేది తీసుకున్నాము, అన్ఫార్చునేట్ గా ఆ పాత్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, మనం ఏం చేయాలి, లైక్ ఎలా చెప్పాలంటే ఆ ఫోల్డర్ అనేది లైక్ ఆ ఫైల్ అనేది వేరే చోట మూవ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి డేటా సోర్స్ సెట్టింగ్ అనేసి ఈ ట్రాన్స్ఫర్ కింద ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేసామంటే ఆ పాత్ అనేది నీట్ గా ఇచ్చామంటే మళ్ళీ సేమ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రీఫ్రెష్ ఎందుకు వాడతామంటే ఇక్కడ వచ్చేసి 2 రీఫ్రెష్ ఉంటాయి. ఇక్కడ రీఫ్రెష్ హోమ్ లో ఉన్న రీఫ్రెష్ క్లిక్ చేసామంటే ఎంటైర్ గా మన దగ్గర ఉన్న డేటాలో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి అనమాట. ఓకేనా, లేదు పర్టికులర్ కింద సైడ్ లో ఫీల్డ్ దగ్గర చూసినామంటే ఒక చిన్న అక్కడ వచ్చేసి ఒక టేబుల్ కి రైట్ క్లిక్ ఇచ్చామంటే అక్కడ వచ్చేసి మనకు రీఫ్రెష్ చూపిస్తుంది. ఆ రీఫ్రెష్ ఏమంటే పర్టికులర్ ఒక టేబుల్ మాత్రమే రిఫ్రెష్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఉంటాయి. ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి నా దగ్గర రికార్డ్ వచ్చేసి 2017 నుంచి టిల్ నవ్ వరకు ఉంది. నాకేమంటే ఓన్లీ 2021 డేటా మాత్రమే రిఫ్రెష్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం మనం యూజ్ చేసి వచ్చేసి ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ యూజ్ చేస్తాం అనమాట. బేస్ ఆన్ డేటాను కానీ లేదంటే బేస్ ఆన్ డేట్ కానీ యూజ్ చేసుకొని డేటా రిఫ్రెష్ చేయడానికి ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే దాని రిఫ్రెష్ లో వచ్చేసి నెక్స్ట్ విజువల్స్. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 30+ విజువల్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఆల్సో కాస్ట్యూమ్ విజువల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ విజువల్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటే మోర్ విజువల్ అంటే ఏం లేదు, కొన్ని యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకునేసి ఆ విజువల్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్లిక్ మెజర్ అండ్ క్లిక్ మెజర్ ఉంటాయి అనమాట. ఈ మెజర్ అంటే ఎందుకు వాడతామంటే ఈ మెజర్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకు టోటల్ అమౌంట్ కానీ లేదంటే మాక్సిమం అమౌంట్ కానీ లేదంటే సమ్ ఇండియా వైజ్ సేల్స్ అమౌంట్ కానీ అలా ఏదైనా సరే ఒక డేటాని లైక్ ఒక సినోరిస్ మనకి కనుక్కోవాలంటే కంపల్సరీగా మెజర్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. దాన్ని న్యూ మెజర్ అంటారు. మెజర్ వచ్చేసి ఇదేమంటే స్టోరేజ్ అయితే అవ్వదు, ఇక్కడైతే ఎటువంటి డేటా స్టోరేజ్ అవ్వదు, జస్ట్ ఏమంటే ఇదేమంటే ఊరిక లైక్ ఫర్ ది వాల్యూ అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్లిక్ మెజర్ అంటే మనము డేటా అంటే లైక్ డాక్స్ ఫంక్షన్స్ ఏం యూజ్ చేయకన్నా ఈ మెజర్ కి వచ్చేసి డాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ క్లిక్ మెజర్ కి వచ్చేసి మనం ఎటువంటి డాక్స్ ఫంక్షన్ యూజ్ చేయకన్నా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, దాంట్లో డిఫరెంట్ క్లిక్ మెజర్స్ ఉంటాయి. నేను ఫ్యూచర్ లో చెప్తాను మెజర్ కి క్లిక్ మెజర్ కి క్యారెక్ట్ కాలమ్ కి క్యారెక్ట్ టేబుల్ కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ. ఇది వచ్చేసి చాలా లైక్ ఏదైనా బిజినెస్ డేటా ఉంది, దాంట్లో కొంచెం సెన్సిటివ్ డేటా ఉంది అనమాట. లైక్ ఫర్ ది బ్యాంకింగ్ డేటా కానీ వాళ్ళ అకౌంటింగ్ డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళ అమౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ పార్ట్లు ఉంటాయి అనమాట. అవి ఎవరికి కనపడకూడదు. అలాంటప్పుడు లైక్ ఆ రిపోర్ట్ ఎవరు చూడకూడదు అంటే ఎవరైతే అఫిషియల్ ఉంటారో వాళ్ళు మాత్రం చూడాలి, మిగిలిన ఎవరు చూడకూడదు అంటే ఈ సెన్సిటివిటీని ఆన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్ అంటే ఏం లేదు, వన్స్ మన రిపోర్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పబ్లిష్ అన్న బటన్ నొక్కినామంటే ఆ రిపోర్ట్ వచ్చేసి మన వెబ్ నుంచి వచ్చేసి పవర్ బై సర్వీస్ అనేది వెళ్తుంది. పవర్ బై సర్వీస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ క్లయింట్ కి షేర్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇన్సెట్. సో ఇన్సెట్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి న్యూ పేజ్ ఉంటాయి అనమాట. పేజెస్ సంబంధించినది. పేజెస్ అంటే ఏమంటే దాంట్లో వచ్చేసి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఏమంటే న్యూ పేజా లైక్ బ్లాంకా లేదంటే డూప్లికేట్ పేజా హైడ్ అనేసి. ఓకేనా, మనకి ఏది కావాలంటే లైక్ బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మనం ఎంటైర్ గా బ్లాంక్ షీట్ వస్తుంది అనమాట. లేదంటే న్యూ సెలెక్ట్ లైక్ నెక్స్ట్ లైక్ డూప్లికేట్ అనుకో, ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ పేజ్ ని మనం డూప్లికేట్ చేయాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పవర్ బై డెస్క్టాప్ అనుకోండి, ఈ పేజ్ నేను డూప్లికేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ క్లిక్ చేసాను, డూప్లికేట్ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్ నేను చూపించేవాడిని, బట్ ఇదేమంటే పవర్ బై ఒక నా దగ్గర ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు, షూర్ దట్ అసలు ఎందుకు అర్థం కావడం లేదు. మేబీ రీస్టార్ట్ చేస్తాను మిషన్ ని, అప్పుడు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మోర్ విజువల్స్. చూసే ఇక్కడ ఏమంటే ఇక్కడ హోమ్ లోను ఉంది ప్లస్ ఇక్కడ ఉంది, రెండు ఫంక్షనాలిటీ ఒకటే. కాకపోతే ఇక్కడికి దీనికి డిఫరెన్స్ ఏమి అంటే ఇది వచ్చేసి వెంటనే మనకి ఇమీడియట్ గా మళ్ళీ ఇన్సెట్ లోకి వెళ్ళే టైం సేవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా హోమ్ లో మనం వర్క్ అంతా చేసి హోమ్ లో చేస్తాం కాబట్టి హోమ్ లో కాదు ఇన్సెట్ లో పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఏమంటే హోమ్ ఎందుకు పెట్టుకుంటామంటే మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ అన్ని హోమ్ లో ఉంటాయి కాబట్టి హోమ్ లో పెట్టుకుంటాం అనమాట. సో హోమ్ లో కూడా ఉంటాయి, ప్లస్ దీంట్లో వచ్చేసి 2 విజువల్స్ 2 ఉంటాయి అనమాట. విజువల్స్ అంటే 26 విజువల్స్ ఏదో ఒక విజువల్ యూజ్ చేసుకోవచ్చు. మోర్ విజువల్స్ అంటే ఫ్రమ్ యాప్ స్టోర్ నుంచి కానీ లేదంటే గూగుల్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని మన పవర్ బై డెస్క్టాప్ యూజ్ చేసుకునేసి అక్కడ వచ్చేసి రిపోర్ట్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొన్ని ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏమంటే మోర్ విజువల్స్ అంటే అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లైక్ క్యూఎండ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పవర్ బై అనేది న్యాచురల్ క్వశ్చన్స్ అడగచ్చు. జస్ట్ ఏమంటే నాకు దాంట్లో ఉన్న బిజినెస్ డేటా నాకు తెలియదు, బట్ ఏమంటే నాకు తెలుసు అనమాట. అంటే బిజినెస్ అంటే తెలుసు, బట్ ఏమంటే దాన్ని లైక్ అనాలిసిస్ లైక్ టోటల్ బిజినెస్ లైక్ టేబుల్స్ ఏమున్నాయి దాంట్లో డేటా ఏమన్నా నాకు తెలియదు. జస్ట్ ఏమంటే నాకు ఆ బిజినెస్ ఏం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నాది కార్ బిజినెస్, ఓకే, దాంట్లో ఏమంటే సపరేట్ డేటాబేస్ నాకు అవన్నీ తెలియదు. నాకు ఏం తెలుసు అంటే ఓన్లీ కార్లు నాకు ఎన్ని సేల్ అవుతున్నాయి ఒక రోజుకి, పర్ డేకి ఎన్ని వచ్చేసి సోల్డ్ అవుతున్నాయి, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్ని వచ్చేసి డెలివరీ అవుతున్నాయి, ఎంత అమౌంట్ వచ్చేసి పోతుంది, మాక్సిమం అమౌంట్ ఎంత, మినిమం అమౌంట్ ఎంత, ఇవన్నీ చూసుకోవడానికి వచ్చేసి జస్ట్ న్యాచురల్ గా జస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఏదైనా క్వశ్చన్ అడిగామంటే అది ఆన్సర్ చూపిస్తుంది అనమాట. అది దానికోసం వచ్చేసి ఇది వచ్చేస్తారు అనమాట, క్యూఎండ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్స్ కొన్ని ఉంటాయి అనమాట. లైక్ ఫర్ క్లీ ఇన్ఫ్లుయెన్స్ కానీ డీకంపోజిషన్ ట్రీ స్మార్ట్ నెరేటివ్ ఇలా కొన్ని ఉంటాయి. ఇది వచ్చేసి సపరేట్ టాపిక్ ఉంది, ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఈ 3 వచ్చేసి రియల్ టైమ్ కేసెస్ లో చాలా రేర్ గా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి నెట్వర్క్ లేకపోయినా లేదంటే ప్రాపర్ గా మనం కోడింగ్ అనేది లైక్ ప్రాపర్ గా మన అలైన్మెంట్ చేయకపోయినా సరే ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఈ త్రీ విజువల్స్ వచ్చేసి వర్క్ అవ్వవు. సో మనం ఏం చేయాలనుకున్నా సరే ప్రాపర్ గా కోడింగ్ అంటే కోడింగ్ కాదు, ఒక చిన్న సెంటాక్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ అలైన్మెంట్ అనేది నీట్ గా చేయాల్సి వస్తుంది అనమాట ఈ 3కి. సో ఈ 3 వచ్చేసి నేను చెప్తాను, ఇవి అంత ఇంపార్టెంట్ అని చెప్పను కానీ చాలా రేర్ గా యూజ్ చేస్తారు ఈ 3 వచ్చేసి, అది మ్యాటర్. పవర్ యాప్స్ వన్స్ నేను చెప్పా ఆల్రెడీ, పవర్ అనేది 3 కాంపోనెంట్ డివైడ్ చేశారు. పవర్ యాప్స్, పవర్ ఆటోమేటెడ్, పవర్ ప్లాట్ఫామ్. ఈ పవర్ యాప్స్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ క్లిక్ చేస్తాను అనమాట, నాకేమో అంటే ఆ పేజ్ లో ఉన్న డేటా అంతా ఎక్స్పోర్ట్ అవ్వాలి. లేదంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్లైసర్ లో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, ఈ పవర్ యాప్స్ యూజ్ చేసుకునేసి అక్కడ ఒక బటన్ పెడతాను. నేను ఆ బటన్ క్లిక్ చేశానంటే ఏమవుతుందంటే ఇండియా వైజ్ ఆ పేజ్ లో ఉన్న మొత్తం డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అవ్వాలన్నమాట. ఎక్స్పోర్ట్ అయ్యేసి నాకు చూపించాల, లైక్ పీడిఎఫ్ లో కానీ పీపీటీలో కానీ పీడిఎఫ్ లో చూపించాల. దానికోసం ఈ పవర్ యాప్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్. సో ఏదైనా సరే ఒక టైటిల్ పెట్టాలన్నా టెక్స్ట్ బాక్స్ యూజ్ చేస్తాము, లేదంటే ఆ బిజినెస్ సంబంధించిన డేటా ఏదైనా నోట్ చేయాలన్నా సరే, లైక్ ఫర్ ఎంటర్ చేసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ బిజినెస్, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మోడల్స్ ఉన్నాయి, సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఏమంటే ఆ రిపోర్ట్ కి సంబంధించి ఏమైనా మనం రాయాలంటే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టెక్స్ట్ ఫార్మాట్ అనేది నీట్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా వర్డ్లు అయితే ఏవైతే ఫార్మాట్స్ ఉంటాయి సేమ్ దీంట్లో కూడా ఫార్మాట్ ఉంటాయి, టాపా, బాటమా, మిడిల్, అలా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. నెక్స్ట్ బటన్స్. ఈ బటన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక యాక్షన్ ఇచ్చేసి ఆ యాక్షన్ ని పర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి రైట్ సైడ్ బటన్ ఇచ్చాను, ఆ బటన్ క్లిక్ చేస్తాం రైట్ సైడ్ కి వెళ్ళాలి అని ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తాను అనమాట. లేదంటే లెఫ్ట్ సైడ్ బటన్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ బటన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, అది లెఫ్ట్ పేజ్కి వెళ్ళాలి. లేదంటే నెక్స్ట్ బటన్ ఇస్తాను, ఆ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అనేసి దానికి యూజ్ చేసి వచ్చేసి బటన్స్ అనేది యూజ్ చేస్తారు. షేప్స్ అంటే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అనమాట. లైక్ సర్కిల్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ. అంటే ఈ షేప్ ఎందుకు యూజ్ చేస్తామంటే నా దగ్గర 4 విజువల్స్ ఉన్నాయి, ఆ 4 విజువల్స్ డిఫరెంట్ గా లైక్ ఒకటే సంబంధించినటివే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆ 4 విజువల్స్ నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటివే. ఆ 4 విజువల్స్ నాకు ఏమంటే ఒకే దాని మీద రావాలన్నమాట, ఒకే షీట్ మీద రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే పేజ్ మీదకి వచ్చాయి. లైక్ నేను ఏం చేస్తాను అంటే బ్యాక్గ్రౌండ్ లో షేప్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. దానికోసం ఇచ్చే షేప్ అనేది యూజ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే ఈ షేప్స్ యూజ్ చేసుకుంటే యాక్షన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను ఈ షేప్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, యాక్షన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అనేసి. నెక్స్ట్
ఈ ఇమేజెస్ ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లోగో కానీ లేదంటే ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఏదైనా సరే లోగో ఏదైనా మనము చూపించాలనుకున్నా సరే ఈ ఇమేజెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలుగా ఇమేజెస్. నెక్స్ట్ మోడలింగ్ ట్యాబ్కి వెళ్తే మెయిన్ గా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మోడలింగ్. సో ఇప్పుడు వచ్చేసి 3 కంప్లీట్ అయిపోయినాయి. మోడలింగ్ వ్యూలో ఏముంటాయి, మోడలింగ్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ లో ఫస్ట్ ఏముంటుందంటే రిలేషన్షిప్. ఫ్యాక్ట్ టేబుల్ కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మార్నింగ్ క్లాస్ లో చెప్పాను కదా, ప్రైమరీ కి ఫారెన్ కి అనేసి. మనం ఏదైతే ఎస్క్యూ సర్వర్ లో కానీ ప్రైమరీ కి ఫారెన్ కి క్రియేట్ చేసామంటే పవర్ బిఐలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాని నుంచి అదే రిలేషన్షిప్ అని తీసుకుంటుంది. నువ్వు అక్కడ ఏం కానీ క్రియేట్ చేయలేదంటే అది డిటెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో నువ్వేం చేయాలంటే మళ్ళీ అక్కడ రిలేషన్షిప్ ఏం లేదు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేనేజ్ రిలేషన్షిప్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఈ ఫ్యూచర్ లోకి వచ్చి ఏం చేస్తావంటే దానిపైన డబుల్ క్లిక్ చేస్తావు. నువ్వు ఇచ్చిన తర్వాత నీకు అక్కడ టేబుల్ చూపిస్తాయి అనమాట, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, సో దానికి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అనేసి నువ్వు చూసుకోవచ్చు అనమాట. ఆ రెండు మధ్య ఒక రిలేషన్షిప్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే 1 to many కానీ, లేదంటే ఫస్ట్ 1 to 1 కానీ, 1 to many కానీ, many to 1 కానీ, many to many కానీ, ఇలా రిలేషన్షిప్ ఉంటుంది. నేను రిలేషన్షిప్ నీట్ గా చెప్తాను అనమాట, ఒక క్లాస్ చెప్తాను. బట్ ఏమంటే ప్రైమరీకి ఫారెన్ కి ఉన్నప్పుడు మాత్రము ఒకటే రిలేషన్షిప్ వస్తే 1 to many అన్న వస్తుంది, లేదంటే many to 1 అన్న వస్తుంది అనమాట. అంతేగాని many to many కానీ, లేదంటే 1 to 1 కానీ ఇవి వచ్చేసి రావు ప్రైమరీకి ఫారెన్ కి ఉన్నప్పుడు. ఓకేనా, అది నెక్స్ట్ ఇంకోటి ఏమంటే రిలేషన్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము దీంట్లో ఏమంటే రిలేషన్షిప్ లో మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ ఇక్కడ పవర్ బిల్ వచ్చి డ్రాబ్యాక్ ఏదైనా ఉంటే ఆ రిలేషన్షిప్ అంటే ఒక రిలేషన్షిప్ అని మిస్ గా అయింది అనుకోండి, జస్ట్ ఏమంటే ఒక రిలేషన్షిప్ యాక్చువల్ గా 1 to 1 ఉంది, బై మిస్టేక్ అది 1 to many many to many అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే మన రిపోర్ట్ లో ఉన్న డేటా మొత్తం చేంజ్ అవుతుంది, అంటే డూప్లికేట్ చూపించాం, ప్రాపర్ గా రావు. ప్రొడక్షన్ డేటాకి మన దగ్గర ఉన్న డేటాకి మ్యాచ్ కాదు, అసలు ఎందుకు మ్యాచ్ కాదు అర్థం కాదనమాట. సో లైక్ అప్లికేషన్ డేటాకి మన దగ్గర ఉన్న డేటాకి మ్యాచ్ కాదు, ఎందుకు మ్యాచ్ అవ్వలేదో కనుక్కోవడం కొంచెం కష్టం అనమాట. సో అందుకోసం రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఒక టేబుల్ కి మధ్య ఇంకో టేబుల్ చేసేటప్పుడు డేటా మొత్తం ఒకసారి చూసుకునేసి పవర్ కార్డ్ లో నీట్ గా రీడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి క్రియేట్ చేస్తే ఈజీగా అవుతుంది అనమాట రిలేషన్షిప్ అనేది. నెక్స్ట్ రిలేషన్షిప్ అని ఉంటాయి. నెక్స్ట్ న్యూ మెజర్. ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ హోమ్ లో న్యూ మెజర్ ఉంటుంది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ గా న్యూ మెజర్ అంటే ఏంది, మన డాక్స్ యూజ్ చేసుకుని సినోరియోని కనుక్కోవడానికి. లైక్ ఫర్ ది టోటల్ అమౌంట్ ఏం యూజ్ చేస్తాము, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఇచ్చినామంటే టోటల్ అమౌంట్ వస్తుంది అనమాట. సమ్ము బ్రాకెట్ ఓపెన్ చేసి సేల్స్ అమౌంట్ కాలం నేమ్ ఇస్తాము, బ్రాకెట్ క్లోజ్ చేసినప్పుడు ఆ టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్లిక్ మెజర్ అంటే యావరేజ్, నేను ఆల్రెడీ చూపించాను. క్లిక్ మెజర్ అంటే లాస్ట్ క్లాస్ లో సేమ్ అదే యావరేజ్ వాల్యూ కావాలన్నా, లేదంటే యావరేజ్ బై సమ్ ఫిల్టర్స్ యూజ్ చేయాలన్నా, అంటే నేను ఇక్కడ ఏం కోడింగ్స్ ఏం రాయకన్నా మనం క్లిక్ మెజర్ అంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకునేసి మనం వచ్చేసి రిపోర్ట్ అనేది లైక్ ఒక సినోరియో కానీ క్రియేట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే క్లిక్ మెజర్ అని ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ కాలం అనమాట. న్యూ కాలం అంటే క్యాలిక్యులేటెడ్ కాలం అంటారు. న్యూ కాలం అన్నా క్యాలిక్యులేటెడ్ కాలం అన్నా రెండు ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి. యాక్చువల్ రియల్ టైమ్ లో దీన్ని ఏమంటారంటే క్యాలిక్యులేట్ కాలం అంటారు, బట్ క్యాలిక్యులేటర్ అంటే ఆ నేమ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ పవర్ బిల్ ఏం చేశాడంటే న్యూ కాలం అని పెట్టాడు అనమాట. ఈ న్యూ కాలం ఎందుకు యూస్ చేస్తాము అంటే మన దగ్గర ఒరిజినల్ డేటా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏమంటే ఒరిజినల్ డేటాలో ఒక 100 మార్క్స్ ఉన్నాయన్నమాట. 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 100 మార్క్స్ ఉన్నాయన్నమాట. సో మార్క్స్ వస్తున్నాయి, బట్ నాకు మార్క్స్ లో వద్దు, నాకు పర్సంటేజ్ లో కావాలి అన్నప్పుడు ఈ క్యాలిక్యులేటెడ్ కాలం అనేది లైక్ క్యాలిక్యులేట్ కాలం అని తీసుకుంటాం. లేదంటే ఎవరైతే 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అవ్వాలి, 35 కన్నా ఎక్కువ 35 to 50% ఉన్న వాళ్ళకి వచ్చేసి పాస్ లైక్ ఫర్ పాస్ అని చూపించాలి. 50 నుంచి 100% ఉన్న వాళ్ళకి వచ్చి అవుట్ స్టాండింగ్ అని చూపించాలి అనమాట. అలాంటప్పుడు వచ్చేసి ఏం యూజ్ చేస్తామంటే ఈ క్యాలిక్యులేటెడ్ కాలం అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ టేబుల్, దీన్ని ఏమంటారు క్యాలిక్యులేట్ టేబుల్ అంటే ఈ క్యాలిక్యులేట్ కాలము కానీ క్యాలిక్యులేట్ టేబుల్ కానీ క్యాలిక్యులేటెడ్ మెజర్ కానీ ఈ 3 వచ్చేసి క్లిక్ మెజర్ తప్ప మిగతా 3 వచ్చేసి వర్క్ అయ్యేది ఎలా వర్క్ అవుతుందో డాక్స్ ఫంక్షన్స్ తోనే వర్క్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టి క్యాలిక్యులేట్ టేబుల్ ఏం చేస్తామంటే మనం ఏదైనా సరే ఒక సినోరియో ఇచ్చినామంటే ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ కంట్రీస్ ఇస్తాము. నా దగ్గర వచ్చేసి ఒక 5 కంట్రీ డేటా ఉంది, నాకు ఓన్లీ ఇండియా వైజ్ డేటా మాత్రం ఒక టేబుల్ లో కావాలి, మిగిలిన డేటా అనేది అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ టేబుల్ తీసుకొని ఫిల్టర్ అనేది అప్లై చేస్తాం అనమాట. నేను చెప్తాను అది ఏ విధంగా క్యాలిక్యులేట్ టేబుల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అవంతా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఈ క్యాలిక్యులేట్ టేబుల్ యూజ్ చేసుకునేది అలానే యూజ్ చేస్తూ మనం ఇంకోటి ఏమంటే సమ్మరైజ్ వైజ్ ఇండియా వైజ్ ఇంత సేల్స్ అమౌంట్ ఉంది, నెక్స్ట్ అమెరికా వైజ్ ఇంత సేల్స్ అమౌంట్ ఉంది చూపించుకోవడానికి కూడా క్యాలిక్యులేట్ టేబుల్ మాత్రం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ డిఫ్లెక్షన్, ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది రిఫ్రెష్ అనమాట. నెక్స్ట్ ఈ రిఫ్రెష్ వచ్చేసి యాక్చువల్ రీసెంట్ యాడ్ అయింది, నాకు తెలియదు దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే న్యూ పారామీటర్. ఈ పారామీటర్ ఎందుకంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నీకు సేల్స్ అమౌంట్ ఎంత తెలుసు అనమాట, నీ ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలుసు, బట్ ఏమంటే నీకు నెక్స్ట్ మంత్ ఎంత ప్రాఫిట్ వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ మంత్ ప్రాఫిట్ వస్తుందా రాదా, ఎంత పర్సెంటేజ్ అనలైజ్ చేసుకోవడానికి ఇది వాట్ ఇఫ్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ పారామీటర్ వల్ల మనం ఏం చేస్తామంటే ఒక సిరీస్ అని క్రియేట్ చేస్తాము. 10% ఇంక్రీజ్ అయితే ఇంత సేల్స్ అమౌంట్ వస్తుంది, 20% ఇంక్రీజ్ అయితే ఇంత సేల్స్ అమౌంట్ వస్తుంది అనేసి మనం వచ్చేసి ఆ సిరీస్ లో మనం చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లైక్ దానికోసం యూజ్ చేస్తామంటే పారామీటర్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ రోల్స్ అని ఉంది. ఈ మేనేజ్ రోల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక 5 కంట్రీ డేటా ఉంది. కాకపోతే ఏమంటే ఇండియా పర్సన్ ఇండియా మాత్రమే చూడాలి, ఆస్ట్రేలియా పర్సన్ ఆస్ట్రేలియా డేటా మాత్రమే చూడాలి, అండ్ అదర్ కంట్రీ పర్సన్ అదర్ కంట్రీ డేటా మాత్రమే చూడాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే అదర్ కంట్రీ డేటా లైక్ అదర్ పర్సన్ ఫర్ ఇండియా ఇండియా డేటా మాత్రం ఇచ్చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మేనేజ్ రోల్కి వెళ్తాం అనమాట. మేనేజ్ రోల్కి వెళ్ళేసి క్రియేట్ రోల్ క్లిక్ చేస్తాము. రోల్ అన్ని క్రియేట్ చేస్తాం. ఇండియా లైక్ ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ లొకేషన్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ టేబుల్, కంట్రీ కాలం ఇండియా, కంట్రీ కదా ఇండియా అనేది. సో కంట్రీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఫీల్డ్ ఈక్వల్ టు ఇండియా ఇచ్చినామంటే అక్కడ ఏం చేస్తుందంటే రో బై రో ఫిల్టర్ చేస్తుంది అనమాట. అంటే అక్కడ ఓన్లీ ఇండియా డేటా మొత్తం మనకు రిపోర్ట్ మొత్తం వచ్చేసి ఇండియా డేటా మొత్తం చూపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే రోల్స్ క్రియేట్ చేయడం అంటారు. దాని పక్కన వచ్చేసి వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ కొట్టినామంటే ఎవరైతే ఇండియా పర్సన్ ఉన్నారో తను వచ్చేసి ఆ రోల్ మాత్రం లైక్ ఇండియా డేటా మొత్తం చూడగలుగుతాడు. అదర్స్ వచ్చేసి ఇండియా డేటా అయితే ఆ యూజర్ నేమ్ యాడ్ చేస్తాం కదా, ఆ పర్సన్ మాత్రం ఇండియా డేటా మాత్రం చూపిస్తాడు. చూస్తాడు. మిగిలిన పర్సన్ వచ్చి ఇండియా డేటా చూడనమాట. ఓకేనా. మిగిలిన పర్సన్ వచ్చి బ్లాంక్ గా కనిపిస్తుంది ఇన్ కేస్ ఒకటే కంట్రీ ఉంటే. అది నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వివ్ యాజ్ అని ఉంది. ఈ వివ్ యాజ్ అంటే మనం ఇంతకు ముందు రోల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ రోల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం, సెక్యూరిటీ కోసం క్రియేట్ చేస్తాం. అది వర్క్ అవుతుంది లేదా ఎట్లా తెలుస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే మనం వివ్ యాజ్కి వెళ్ళేసి క్లిక్ చేసుకోవాలన్నమాట, టిక్ ఇచ్చుకోవాలి. లైక్ ఆ వివ్ యాజ్ అంటే మనం సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే రోల్ ఉంది కదా ఆ రోల్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఆ రోల్ వైజ్ డేటా అనేది చూపిస్తుంది అనమాట. మనకు ప్రాపర్ గా డేటా చూపించింది అనుకోండి, మనం క్రియేట్ చేసిన రోల్ కరెక్ట్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ డేటా అనేది ప్రాపర్ గా చూపించడం లేదు అంటే ఏమర్థం అంటే మనం స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, ఓకేనా, లేదంటే లైక్ ఫర్ ది ఎనీ లైక్ మధ్యలో ఏదైనా సరే డేటా అనేది లేకపోవడం, లైక్ దాంట్లో డేటా కాలంలో డేటా లేకపోయినా బ్లాంక్ కనిపిస్తుంది, లేదంటే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా సరే బ్లాంక్ గా వస్తుంది. అందుకోసం వచ్చేసి ఈ వ్యూ రోల్ అనేది అంటే మనకు అది వర్క్ అవుతుందా లేదా అనేసి తెలిసేదానికి. మిగిలిన ఈ రెండు వచ్చేసి అంత అవసరం లేదు. బట్ ఈ లాంగ్వేజ్ వచ్చేసి పవర్ బై లో వచ్చేసి క్వశ్చన్ మనకు సెటప్ చేసుకోండి, క్వశ్చన్ సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్రాపర్ గా ఒక 1 or 2 క్వశ్చన్స్ మనం ఇచ్చిన లైక్ బేస్ అంది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకేమంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే టోటల్ ప్రొడక్ట్స్ దిస్ టుడే అని అంటే నాకేమంటే ఈ రోజు ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయినాయి అనేసి తెలుసుకోవాలన్నప్పుడు అలా క్వశ్చన్ మనం ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటే Q&A సెటప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏమంటే 2 లాంగ్వేజ్ ఉంటాయి పవర్ బై వచ్చేసి. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని వచ్చేసి ఇంగ్లీషు నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్పెనిష్. ఈ 2 లాంగ్వేజ్ లోనే మనం వచ్చేసి పవర్ బై అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. కొంతమంది హిందీ స్పెనిష్ వాళ్ళ కనెక్ట్ చేసుకొని, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఇంగ్లీష్ చూసుకుంటాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కంట్రీ వాళ్ళ దాంట్లోకి వెళ్తారు. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, దేంట్లో ఈజీగా ఉంటుంది దాంట్లో చూసుకుంటారు అనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏమంటే వివ్. సో ఈ వివ్ లో ఏం చేస్తాము అంటే వెరీ ఇంపార్టెంట్. వన్ సెకండ్. ఈ వివ్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది అంటే మనకు ఏవేవైతే ఆప్షన్స్ వ్యూ లో ఉంటాయో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం థీమ్ ఉంటాయి అనమాట. ఈ థీమ్స్ ఎందుకంటే మనం రిపోర్ట్ అని బిల్డ్ చేస్తాం, బట్ ఏమంటే ఆ రిపోర్ట్ అనేది బాగాలేదు. సో మనం చేంజ్ చేయాలంటే థీమ్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ కలర్ పిక్ చేసుకుంటాం అనమాట. మనకి నచ్చిన థీమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏమంటే కొంతమంది ఏం చేస్తారంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి. ఓకేనా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక JSON ఫార్మాట్ తీసుకునేసి ఒక థీమ్ అనేది క్రియేట్ చేస్తాం. మనం ఓన్ క్రియేట్ చేసుకున్నాం, లేదంటే ఆల్రెడీ ఎవరైనా గూగుల్లో క్రియేట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ థీమ్ మనకు నచ్చితే మనం ఆ థీమ్ అని పెట్టుకోవచ్చు. అంటే పేజీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే మనం ఏదైనా విజువల్ క్రియేట్ చేస్తాం కదా అవన్నీ నీట్ గా కనిపించాలి అంటే ఈ వ్యూ అనేది లైక్ ఈ థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేజీ వ్యూ. ఈ పేజీ వ్యూ లో వచ్చేసి ఒక 3 ఆప్షన్ చూపిస్తాయి. అంటే ఫిట్, లేదంటే యాక్చువల్ పేజీనా, లేదంటే 16x20 అంటే ఫిట్ అంటే ఏమవుతుందంటే అది ఎంత పెద్ద లైక్ ఆ పేజీ మొత్తం కూడా మనకు ఫిట్ లో ఒక సింగిల్ విండోలోనే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ పేజీ అంటే బేస్ మనం బేస్ బట్టి జూమ్ పెట్టుకునే బట్టి అది రిపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 16x9 అంటే దాన్ని 16x9 లాగా కనిపిస్తుంది. దీని విత్ మనం ఎంతగా సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో వ్యూ పేజీలో. ఈ వ్యూ పేజీ అంటే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ లేఅవుట్. మనం ఏదైనా సరే రిపోర్ట్ వచ్చేసి ఒక పేజీ వచ్చేసి మొబైల్ లేఅవుట్ లో క్రియేట్ చేయాలి
ఓకే. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మొబైల్ లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ క్లిక్ చేసుకునేసి మనకి ఏవైతే విజువల్స్ కావాలో ఆ విజువల్స్ అన్ని పిన్ చేస్తాం. లైక్ డ్రాగ్ చేసుకొని దాని డేటాని ఇస్తాం అనమాట. ఎందుకంటే ఈ మొబైల్‌లో పెట్టి ఎందుకు పెట్టినా అంటే కొంతమంది చెప్పాను కదా! ఈ పవర్ బిఐ అనేది డెస్క్‌టాపే కాదు మొబైల్ యాప్‌లో కూడా చూసుకోవచ్చు అనేసి. వాళ్ళు మొబైల్ యాప్‌లో చూసుకునేటప్పుడు వాళ్ళ కన్వీనియంట్ కోసం అనేసి ఈ మొబైల్ లేఅవుట్‌ని క్రియేట్ చేశారనమాట. నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గ్రిడ్ లైన్ ఎందుకు వాడతామంటే మనకొచ్చేసి లైక్ ఇక్కడ లైన్ స్ట్రెయిట్ లైన్ గాని, ఇట్లా అడ్ లైన్ గాని అంటే అంటే మనం ఏదైనా ఒక విజువల్ ఉంటుంది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా కనిపిస్తున్నాయి కదా! రెడ్ కలర్ కనిపిస్తున్నాయా లేవా మీకు? యాహ్! ఇక్కడ చూసినట్టయితే అప్ అండ్ డౌన్ మూవ్ అయితే ఇక్కడ రెడ్ కలర్‌లో లైన్ ఒకటి కనిపిస్తుందన్నమాట. ప్రాపర్‌గా అంటే ఎందుకంటే ఈ 2 సెటప్ చేసేదానికి. సేమ్ పవర్ బిఐలో కూడా ఇలానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేను పీపీటీ కూడా ఇది కూడా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఫీచర్స్ అన్నీ లైక్ ఈజీగా ఉండడం కోసం దీని నుంచి గాని లేదంటే ప్లస్ ఇంకోటి ఏమంటే ఎక్సెల్ నుంచి గాని మొత్తం దీంట్లో కూడా ఇది వచ్చేసి పీపీటీ అన్నమాట. సో పీపీటీ ప్రెజెంట్ లైక్ ఇది నేను చెప్పేది ఏమంటే ఇది పీపీటీ అప్లికేషను. ఓకేనా. దీంట్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్టయితే ఇవన్నీ కూడా పవర్ బిఐలో ఉంటాయి. ఓకేనా. ఈ షేప్స్ గాని, నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ గాని, లేదంటే ఈ అరేంజ్‌మెంట్ గాని, అంటే ఫ్రంట్ టు బ్యాక్ అరేంజ్‌మెంట్ గాని, ఇవి కూడా పవర్ బిఐలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇన్సెర్ట్‌లోకెళ్తాం కదా! ఇన్సెర్ట్‌లోకెళ్తే చూసినట్టయితే ఇక్కడికెళ్తే న్యూ స్లైడ్ ఉంది. కానీ అక్కడ ఏమంటే పవర్ బిఐలో ఏం కనిపిస్తాయంటే న్యూ పేజ్ కనిపిస్తుంది. నేను ఎందుకంటే ఇప్పుడు పవర్ బిఐ ఓపెన్ చేయలేదంటే అది పవర్ బిఐ సంథింగ్ లైక్ నా సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే నా పవర్ బిఐ ఓపెన్ అవుతుంది. అదర్‌వైజ్ వర్క్ అవ్వలేదు. అందుకే నేను దీంట్లో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇక్కడ న్యూ స్లైడ్ అని న్యూ పేజ్‌ని చూపిస్తుందన్నమాట. అలానే కొన్ని టెక్స్ట్ బాక్స్ గాని, లేదంటే కొన్ని సింబల్స్ గాని మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే అవి కూడా దాంట్లో కనిపిస్తాయి. ఓకేనా. దీని నుంచి పీపీటీ నుంచి కొన్ని లైక్ ఎక్సెల్ నుంచి కొన్ని, వర్డ్ నుంచి కొన్ని ఇవన్నీ తీసుకొనేసి ఈ పవర్ బిఐ అనేది రెడీ చేశారనమాట. మెయిన్‌గా ఎక్సెల్ నుంచి 90% తీసుకుంటే మిగిలినవి వచ్చేసి ఈ రిపోర్టింగ్ ఉన్నాయి కదా! ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ వచ్చేసి బేస్డ్ ఆన్ వీటిని బేస్ చేసుకొని తీసుకున్నారు. బట్ ఏమంటే ఈ బటన్ పెడితే ఇంకొక ఆపరేషన్ ఇన్‌సైడ్ వచ్చేసి ఒక ఆపరేషన్ రన్ అవ్వాలి అనేసి వాళ్ళొచ్చేసి నీట్‌గా దాన్నేమంటే నీట్‌గా కోడింగ్ అనేది రాసించారనమాట. ఆ కోడింగ్ మనకైతే అవసరం లేదు. మనకు రియల్ టైమ్‌లో కూడా ఆ కోడింగ్ అనేది ఇక్కడ విషయం. బట్ ఎవరైతే ఈ పవర్ బిఐ ఎవరైతే బిల్డర్స్ ఉంటారు కదా! అండ్ కనిపెట్టినోళ్ళు ఉంటారు కదా! లేదంటే అప్డేట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆ కోడింగ్ అనేది రాస్తారు. మనకైతే అవసరం లేదు. జస్ట్ ఏమంటే ఈ ఫీచర్స్ తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ఏ ఫీచర్ ఎందుకు వాడతాము అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి లాక్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్ ఆబ్జెక్ట్ పెట్టినావనుకో నువ్వు చార్ట్స్ అన్ని పెట్టుంటావు. ఈ లాక్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసామనుకో చార్ట్స్ ఈ క్లిక్ చేయకపోతే ఏమవుతుందంటే చార్ట్స్ మన మౌస్‌తో లైక్ ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు దాంట్లో. బట్ ఇక ఇలా ఎప్పుడైతే ఈ లాక్ ఆబ్జెక్ట్ ఎనేబుల్ చేస్తామో అప్పుడు వచ్చేసి ఇలా మూవ్ చేయడానికి పాసిబుల్ అవ్వదన్నమాట. అది ఈ లాక్ ఆబ్జెక్ట్ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఏమంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లాక్ ఆబ్జెక్ట్ వల్ల అది. నెక్స్ట్ ఏమంటే ఫిల్టర్స్. సో దీంట్లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. విజువల్ ఫిల్టరు, పేజ్ లెవెల్ ఫిల్టరు, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్, గిల్ త్రూ ఫిల్టర్ అనేసి 4 ఉంటాయన్నమాట. ఈ విజువల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే పర్టికులర్ సింగిల్ విజువల్ మాత్రమే ఫిల్టరింగ్ చేస్తుంది. పేజ్ లెవెల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఎంటైర్ ఆ పేజ్‌లో ఉన్న మొత్తం లైక్ సింగిల్ పేజ్‌లో ఉన్న డేటా మొత్తం ఫిల్టర్ చేస్తుందన్నమాట. రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మొత్తం ఎంటైర్‌గా రిపోర్ట్ మొత్తం ఉన్న డేటాని వచ్చి ఫిల్టర్ చేస్తుంది. ఇది. నెక్స్ట్ గిల్ త్రూ ఫిల్టర్ ఉంది. వన్ పేజ్ టు అనదర్ పేజ్ ఫిల్టరింగ్ డేటా. నెక్స్ట్ బుక్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను చూపిస్తే బుక్ మార్క్ అంటే ఏం చేస్తే క్యాప్చర్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఉన్నాను. ఓకే. నేను దీన్ని పర్టికులర్‌గా ఒక క్యాప్చర్ చేస్తాను అనమాట. లైక్ ఫర్ ది 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్. యెస్, యెస్. అంటే ఒక స్క్రీన్ షాట్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ బుక్ మార్క్ ఎందుకు చేస్తుందంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఆ స్క్రీన్ షాట్ గాని మనం గాని బటన్ లైక్ బుక్ మార్క్ క్యాప్చర్ చేస్తుందన్నమాట. ఆ క్యాప్చర్ చేసిందేదో ఒక బటన్ పైన క్లిక్ చేసామంటే ఎప్పుడైతే ఆ బటన్ ప్రెస్ చేస్తామో ఆ స్క్రీన్ షాట్‌లో లైక్ ఆ బుక్ మార్క్‌లో ఏవైతే డేటా ఉందో ఆ డేటా మార్క్ మనకు చూపిస్తుందన్నమాట. అది ఈ బుక్ మార్క్స్ ఉన్న స్పెషాలిటీ. ఈ బుక్ మార్క్ ఇంకోటి ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏమంటే ఒక పేజీలో ఒక 15 విజువల్స్ ఉన్నాయి. బట్ నాకేమంటే 15 విజువల్స్ ఒక పేజీలో సెటప్ చేయాలంటే అసలు మామూలు పని కాదు. కానీ మనం ఈ బుక్ మార్క్ యూజ్ చేసుకునేసి ఏం చేయొచ్చంటే ఆ 15 విజువల్స్ ఒకే పేజ్‌లో సెట్ చేసుకోవచ్చనమాట. అంటే దానికి ఏమవుతుందంటే మనం బటన్స్ పెట్టొచ్చు. ఫస్ట్ 5 విజువల్‌కొచ్చి ఒక బటను, మళ్ళీ నెక్స్ట్ 5 విజువల్‌కొచ్చి ఒక బటను, నెక్స్ట్ 5 విజువల్‌కొచ్చేసి ఇంకో బటన్. అట్లా 3 బటన్స్ క్రియేట్ చేసుకున్నామంటే ఎప్పుడైతే ఆ బటన్ కంట్రోల్ పట్టుకొని లైక్ రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా క్లిక్ చేయాలి. బట్ పవర్ బిఐలో ఏం చేసుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని ఆ బటన్ క్లిక్ చేసామంటే ఫస్ట్ ఉన్న 5 విజువల్స్ ఓపెన్ అవుతాయి. సెకండ్ బటన్ క్లిక్ చేసామంటే మిగిలిన 5 ఓపెన్ అవుతాయి అనమాట. ఇంకోటి విజువల్ సెలెక్ట్ చేసామంటే మిగిలిన 5 విజువల్స్
5 విజువల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. టోటల్ 15 విజువల్స్ లో 5 గా డివైడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏమి యూస్ చేస్తాం అంటే బుక్ మార్క్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏమంటే సెలక్షన్ పెయిన్. ఈ సెలక్షన్ పెయిన్ ఎందుకు యూస్ చేస్తాము అంటే మెయిన్ గా ఒకటే ఒక పర్పస్ అనమాట. నేను చెప్పాను కదా, ఏదైనా ఒక విజువల్ హైడ్ చేసుకోవాలన్నా అన్హైడ్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంకోటి ఏమైనా హైడ్ చేసి అన్హైడ్, మెయిన్ ఆ పర్పస్ కోసం యూజ్ చేస్తారు సెలక్షన్ పెయిన్ అనేది. ఇంకోటి ఏమంటే డేటాని మనము లైక్ ఫర్ ది ఏ విజువల్ ఏ పేజ్ లో ఏ విజువల్ యూజ్ చేసినాము అని తెలుసుకోవడానికి ఈ సెలక్షన్ పెయిన్ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మెయిన్ గా ఇంపార్టెంట్ ఇవే. ఇంకా ఈ రెండు పర్ఫార్మెన్స్ అనలైజర్, స్లిప్ 2 ఉన్నాయి. నేను వచ్చేసి ఈ రెండు గురించి తర్వాత చెప్తాను. ఈ స్లిప్ ఏం చేస్తుంది అంటే 1 పేజ్ నుంచి అనదర్ పేజ్ స్విచ్ చేస్తుంది. ఇది ఫీచర్స్. యాక్చువల్ గా నేను సిస్టమ్ రీసెర్చ్ చేయాలి, టైం పడుతుంది. సో ఇంతటితో ఈ క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను.